ఇంకొకటి ప్రధాన అంశం ఏంటంటే ఈవీఎంస్కి సంబంధించి ఒక పెద్ద క్వశ్చన్ అండి. మీరు ఇచ్చినప్పుడు కూడా, మీరు సర్వేలు ఇచ్చినా కూడా, చాలా మంది సర్వేలు కూడా ఏదో సంథింగ్ ఏదో జస్ట్ నోటి మాటగా చెప్పి అనుకున్నారు. బట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు, నిజంగానే గ్రౌండ్లో ఇలా జరిగిందా, లేదంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది కదా. చాలా మంది ఇప్పుడు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కేతిరెడ్డి గారు లాంటివండి, కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు పెద్ద వీడియోలే చూపిస్తున్నారు, ఇలా జరిగింది ఇలా జరిగింది. అలాంటి అంశం ఏమన్నా నిజంగానే ఉంటుంది ఈవీఎం ఫ్యాక్టరీకి సంబంధించి? కేతిరెడ్డి గారు అంటే నాకు వ్యక్తిగతంగా చాలా గౌరవం సార్. ఓవరాల్గా ఆయన మీద పర్సనల్ ఎలిగేషన్స్ అది వేరే డిపార్ట్మెంట్, నాకు సంబంధించింది కాదు. బట్ ఎందుకు గౌరవం అంటే ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు, అది వాస్తవమే కదా. దాంట్లో ఎవరు కంపారిటివ్లీ 175 మంది ఎమ్మెల్యేలతో కంపేర్ చేస్తే మీరు కేతిరెడ్డి గారు ఎక్కువ ప్రజల్లో ఉండే వాళ్ళు ఒకటి. అక్కడ మామూలు సత్యకుమార్ గారు అనుకుంటారు, బీజేపీ సత్యకుమార్ గారు గెలిచారు. సో కంపారిటివ్లీ నాకు ఆ సత్యకుమార్ గారు పర్సనల్ కూడా తెలియదు, ఈయన కూడా తెలియదు, నేను ఎప్పుడు కేతిరెడ్డి గారిని కలవలేదు. బట్ నేను అబ్జర్వ్ చేసే వాళ్ళలో కొంచెం నాకు వ్యక్తిగతంగా పాజిటివ్ కన్సర్న్ ఉండేది కేతిరెడ్డి గారి మీదే. పాజిటివ్ అంటే జనాలు తిరుగుతున్నారు, సమస్యలు మాట్లాడుతున్నారు, సమస్య సాల్వ్ చేసి ట్రై చేస్తున్నారు. ఎంతవరకు ట్రూ ఆయన మీద ఉన్న అలిగేషన్స్ అని వేరే ఫ్యాక్టర్. బట్ మామూలుగా ఆయన మీద నాకున్న అభిప్రాయం కూడా ఏంటంటే కొంచెం ఊరినే ఏదో అలా కమెంట్ చేశారన్నమాట, కొంచెం ఆలోచించి కమెంట్ చేస్తారండి. నేను మీరు చెప్పిన వీడియో చూశాను, ప్రశాంత్ కిషోర్కి ఎలా తెలిసింది, కేకే గారికి ఎలా, సర్వేస్కి ఎలా తెలిసింది ఎవరు ఈవీఎం అనేది. బట్ మేబీ పార్టీ లైన్ ఒకటి చెప్పినప్పుడు, ఎందుకంటే పార్టీలో ఎవరితో అత మాట్లాడిస్తేనే అది ఎక్కుద్ది అని ఉంటుంది కదా, పలానోడు మాట్లాడితేనే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఆయన వ్యక్తిగతంగా అలాంటి క్యాండిడేట్ కాదు అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఆన్సర్ చేయాల్సిన నాకు ఉంది కాబట్టి బాధ్యత, ఎవరు అడిగినా కానీ. ఒకటి, నేను ఈ రోజు చేసిన వీడియో కాదు, నేను గడిచిన 3 months నుంచి వీడియో చేసుకుంటాను, శ్రీకాకుళం నుంచి చేసుకుంటూ వస్తున్నాను ఓవరాల్గా. అప్పుడు కూడా శ్రీకాకుళం ఎలా ఉంది, విజయనగరం ఎలా ఉంది, టైట్ ఫైట్లు ఎలా ఉంది చెప్పుకుంటూ వస్తుంది. ఓవరాల్గా కన్సల్ట్ ఒక్కొక్కటి ఎక్కడ ఒక్క నియోజకవర్గంలో మార్చలేదు 3 నెలల నుంచి. లాస్ట్కి ప్రీపోల్ వరకు 23 నియోజకవర్గాలు ఆగాయి వైఎస్ఆర్సీపీ. 23 నియోజకవర్గాలు కన్ఫామ్ గెలుస్తుందని చెప్పాం. ఆ లాస్ట్లో 23లో కూడా తగ్గించాల్సి వచ్చింది ఈ నియోజకవర్గ టైటిల్. ఆ 23లో కేతిరెడ్డి గారిది కూడా ఉంది. నేను ఫస్ట్ నుంచి స్టాండర్డ్గా చెప్పిన వీడియోలన్నీ ఉన్నాయి. ఇక్కడ అనంతపురంలో కేతిరెడ్డి గెలవబోతున్నారు, కేతిరెడ్డి గారే గెలవకపోతే ఎగ్జిట్ పోల్ అప్పుడు వెరిఫై చేస్తా. అప్పుడు ప్రీపోల్ అప్పుడు కేతిరెడ్డి గారు గెలుస్తానని నమ్మకం మాకు. ప్రీపోల్ ఎగ్జిట్ కేతిరెడ్డి గారి నియోజకవర్గం ఉన్నింది, ఆయనే గెలవకపోతే ఇది ఖచ్చితంగా అనంతపురంలో ఇంకో సీట్ రాదు, ఈ స్టాండ్లో వెళ్ళేవాళ్ళం. మీరు ఎగ్జిట్ పోల్ మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసిన తర్వాత అది కూడా పోతుంది అనిపించింది. అప్పుడు అదే ఆ నియోజకవర్గం కూడా తీసి పక్కన పెట్టాం. అది ఎమోషనల్ ఉండదు సార్ మాకు. ఇప్పుడు ఎవరి మీద వ్యక్తిగత కోపం కానీ, మీకు ఇంతకుముందు చెప్పినట్టు టీడీపీ గెలిచింది కదా, జనసేన గెలిచింది కదా అని 1% కూడా మాకు ఆనందం ఉండదు. వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని బాధ ఉండదు. పోయినసారి అంతే, వైఎస్ఆర్సీపీకి 151 గెలిచిందని చెప్పినప్పుడు వైఎస్ఆర్సీపీలో మనకు కనెక్ట్ అయిపోయారు బాగా, అప్పుడు ఆనందం లేదు. అప్పుడు విపరీతంగా ట్రోల్ చేశారు టీడీపీ, అప్పుడు బాధ లేదు. మీరు ఏమైనా చేసుకోండి, మేము చెప్పిన నెంబర్లో ఎమోషన్ ఉండదు, కన్సల్ట్ చేసుకుని చెప్పుకోండి. ఈవీఎం ఫ్యాక్టరీకి వచ్చేసరికి ఏదైనా ఓట్లు నిజంగా డిఫరెన్స్ ఆయన చెప్పిన టెక్నికల్గా ఉంటే ఒకసారి రీవెరిఫై చేసుకొని ఈవీఎంకి విషయం ఇచ్చిన ఆ ఓట్లు ఎక్స్ట్రా ఎందుకు పడ్డాయి అనేది వాళ్ళు చెప్పాల్సిన విషయం. అంటే దాంట్లో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అని ఒకటి 100 అని ప్రకటించింది. లాస్ట్లో టోటల్ నెంబర్ ఆఫ్ పోల్ అయిన ఓట్స్ 105, 102 వచ్చాయి అనుకోండి. ఆ 102 అనేది 2 రీజన్స్ ఏంటంటే దాంట్లో ఇంక్లూడెడ్ మీకు పోస్టల్ బ్యాలెట్ ఇంక్లూడ్ అయిందా, లెట్స్ పోస్టల్ బ్యాలెట్ ఇంక్లూడ్ అయ్యానే చెప్పిందని అనుకోండి. లేదు మీ టోటల్ ఓటర్స్ అని 100 అనేది చెప్పారు, దాని తర్వాత చెప్పిన తర్వాత కూడా సిస్టమ్ నుంచి ఇంకో 2-3 యాడ్ అయినాయా, కాబట్టి అది 102, 103కి వెళ్ళిందా. లేదు మూడో ఆప్షను, కంప్లీట్గా మేము లాస్ట్లో మిస్టేక్ చేసాం, ఇది యాడ్ అయిందో లేకపోతే సిస్టమ్ ఇష్యూ ఏదో ఒకటి చెప్పాలి, అది వాళ్ళ కండిషన్. ఆ 2 ఎక్స్ట్రా లేదా వీళ్ళు చెప్పినట్టు 1000-2000 ఎక్స్ట్రా పడ్డాయి పార్లమెంట్లో అన్నిటికంటే అని కన్సాలిడేట్ చేసినప్పుడు, అది నా సబ్జెక్ట్ కాదు. బట్ అది ఆ సబ్జెక్ట్ని నాకు ఆపాదించేసి నాకు మొత్తం బీజేపీ వాళ్ళ నెంబర్ చెప్పేసి సింగిల్ పోయినసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళ నెంబర్ ఎవరు చెప్పారు, నేను అడగట్లేదు. ఇది వేసుకునే పద్ధతి బీజేపీకి వేసుకునేవాళ్ళు కదా, లేకపోతే టీడీపీ మద్దతు లేకుండా వాళ్ళే ఉండేవాళ్ళు కదా. అది ఆ క్వశ్చన్స్ అది టెక్నికల్. అసలు నా వ్యక్తిగతంగా మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి నేను పోయినసారి 151 చెప్పినప్పుడు ఎవరు చెప్పారు నాకు వైఎస్ఆర్సీపీ నుంచి ఏమైనా నెంబర్ వచ్చిందా, నాకు టీడీపీ నెంబర్ వచ్చిందా. ఇప్పుడు ఈ రోజు కూడా నేను వైఎస్ఆర్సీపీ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ ఎంపీ ఉంటే ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసేసి వస్తున్నాను. నాకు రీజన్స్ ఏమైనా వాళ్ళు అడిగితే వాళ్ళకి చెప్తున్నాను వ్యక్తిగతంగా. నాకేమీ లేదు కదా, ఇష్యూ లేదు, భయం లేదు, వీళ్ళ మీద ప్రేమ లేదు. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి లేకపోతే ప్రమాణ స్వీకారానికి లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి ఫోన్లు చేసి ఇట్లా పంపిస్తాం సార్ రండి అది అంటే నేను రానని చెప్పాను. ఎందుకంటే నాకు అది నా సబ్జెక్ట్ కాదు కదా. వ్యక్తిగతంగా మనం వాళ్ళకి కంగ్రాచులేట్ చేసి మీరు మీకు ఆనందిస్తున్నాం, అది మా సబ్జెక్ట్ కాదు, మేము వెళ్ళాం. అలాగే ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిలిచినా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం సార్ అని చెప్పాం ఏ ఫ్యాక్టర్స్ అని. ఇది మా స్టాండ్. ఇది అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో మొత్తం చెప్తాం. అది అంతే, ఒక మిర్రర్లా మీ ముందు ఉంటాం. మీరు అందంగా ఉన్నా బాగాలేకపోయినా మాకు ఎమోషనల్ మాకేం ఉండదు, అద్దానికి ఎమోషన్ ఉండొచ్చు, మేము మిర్రర్ లాంటి వాళ్ళవే.
సో వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. నేను ట్రై చేసేదంటే బెస్ట్గా మేము చెప్పిన నెంబర్కి +1 వచ్చేటట్టు అద్దాన్ని నీట్గా ఎలా క్లీన్ చేస్తాం బెస్ట్గా ఇచ్చేదని ట్రై చేస్తాం. పోయినసారైనా ఈసారైనా పోయినసారి ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి 135 తగ్గదు, 150 దాకా రావచ్చు, సౌండ్ తక్కువ ఉంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, సౌండ్ క్లారిటీగా కన్ఫామ్గా సింగిల్ నెంబర్ చెప్దాం, ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోతుందని చెప్పేదాన్ని గట్టిగా చెప్దాం. ఇక్కడ గట్టిగా చెప్పడం అంటే వైఎస్ఆర్సీపీ మీద దగ్గర ఇష్టం లేదు, వీళ్ళ మీద కాదు, మనం చెప్తున్న నెంబర్ మీద దమ్ము ఉంది, మనకు నమ్మకం ఉంది. ఆ నెంబర్ చెప్తున్నప్పుడు అంతే కాన్ఫిడెంట్గా చెప్దాం, అంతే పెద్ద స్క్రీన్ తీసుకుందాం, అంతే పబ్లిసిటీ పిలుద్దాం, ప్రెస్ మీట్ పిలుద్దాం. నేను రూమ్లో కూర్చొని పేపర్ చదివింది కాదుగా, ఎంటైర్ ప్రెస్ని పిలుద్దాం, రండని. వచ్చేవాళ్ళు వచ్చి రాలేదు వారి ఇష్టం. మధ్యలో చెప్తున్నప్పుడు నెంబర్ లేచి వెళ్ళిపోయిన కూడా ఉన్నారు. అవును, ఏది 000 చెప్తారు మా ఛానల్ ఇవన్నీ వేయరని. అది వాళ్ళ ఇష్టం, బికాస్ దట్స్ దే డిసిషన్ కదా, ఏ ఛానల్లో ఏ ప్రమోట్ చేయాలో వాళ్ళని లేవు. బట్ మేము చెప్పే నెంబర్ మటుకు దన్ను